న్యాయవాదిపై జరిగిన దాడిని పోలీసులు అనంతపురం న్యాయవాదిపై జరిగిన దాడిని అనంతపురం న్యాయవాదిపై జరిగిన దాడిని అనంతపురం న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత వెంటనే అనంతపురం శ్రేణి వెంటనే అనంతపురం శ్రేణి పోలీస్ జులుం పోలీస్ జులుం పోలీస్ జులుం అనంతపురం వెంటనే అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా ఈరోజు టీవీ శేషాద్రి అనే అతను పోలీసులు అన్యాయంగా అక్రమంగా ఆయన్ని పోలీస్ స్టేషన్కు 3 టౌన్ సీఏ గారు ఆయన్ని తీసుకెళ్లడం, అనంతపురం 3 టౌన్ సీఏ గారు తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లడమే కాకుండా ఆయనకి మానసిక ఒత్తిడి ఆయనపై కూడా చాలా తేవడం జరిగింది. ఈయన సివిల్ కేసుల్లో ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పేసి ఆయన మీద అనవసరం పార్టీలు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళు ఏదైనా పంచాయతీ చేసుకోవచ్చు. చట్ట ప్రకారంగా దాని మీద ఏది వర్తిస్తుందో దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఒక సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఆయన్ని పిలిపించడం, మరి ఆయన మానసిక క్షోభ అనుభవించి స్పాట్లో అదే రూమ్లో సిఐ ఛాంబర్లోనే చనిపోవడం అనేది ఇవన్నీ చూస్తుంటే కూడా మా అడ్వకేట్స్ అందరికీ కూడా అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంది. మరి ఆయన తోటి పెద్ద సీనియర్లకి ఇలాగ ఉంటే తోటి జూనియర్ న్యాయవాదులు మరి వారు ఎంత ఇబ్బందులు పడుతుంటారు. ఈ పోలీసుల దౌర్జన్యం అనేది నాట్ ఓన్లీ అంటే కేవలం ప్రజల మీద ఒకటే కాదు, ఈ న్యాయ వ్యవస్థపై కూడా అడ్వకేట్స్ మీద కూడా వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇలాగే కొనసాగిస్తే మాత్రం మేము న్యాయవాదులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులపై చర్య తీసుకోవడానికి మేము కూడా వెనకాడము. 3 టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో అనంతపురంలో వారిపై ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా మేము ఈరోజు ఎమ్మెన్యూర్ బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేసి